హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనం ఏపీ ఎకనామిక్ సర్వేలో పేర్కొన్నటువంటి పేదరికం పావర్టీకి సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ మనం చూడబోతున్నాం. అలాగే ఇండియన్ ఎకానమీ పరంగా, ఏపీ ఎకానమీ పరంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పావర్టీకి సంబంధించి వివిధ కమిటీలు చెప్పినటువంటి ముఖ్యమైన సిఫార్సులు కూడా ఈరోజు క్లాసులో మనం చూడబోతున్నాం. ఇది ఏపీ అలాగే ఇండియన్ ఎకనామిక్ సర్వే పరంగా, అలాగే ఏపీ ఇండియన్ ఎకానమీ పరంగా కూడా ఇది చాలా ముఖ్యమైన టాపిక్. అన్ని విధాలా మనం కవర్ చేసుకుని ఈ టాపిక్లో చెప్పడం అనేది జరుగుతుంది. దీనిలో మనం చెప్పుకునేది ఏంటంటే 2021-22 సర్వేలో చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఫ్యాక్చువల్ డేటా ఉంటుంది. అలాగే పేదరికం కోసం ఏర్పాటు చేయబడినటువంటి వివిధ కమిటీలు చెప్పినటువంటి రిపోర్ట్స్ కూడా మనం ఇందులో చెప్పడం జరుగుతుంది. అలాగే 2021లో యుఎన్డిపి రిలీజ్ చేసేటువంటి ఎంపీఐ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ రిపోర్ట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ గురించి, అలాగే నీతి ఆయోగ్ 2021 ఎంపీఐ రిపోర్ట్ గురించి మొత్తం కూడా క్లియర్గా మనం చెప్పుకుంటాం. అలాగే ఈ పేదరికానికి సంబంధించి మల్టీ పావర్టీ ఇండెక్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అనేది ఈ యొక్క 12 ఇండికేటర్స్లో ఆంధ్రప్రదేశ్ అనేది దేంట్లో ఎంత ప్లేస్ ఆక్రమించింది, ఎన్నో స్థానం నిలిచింది భారతదేశంలో. అలాగే ఈ యొక్క 12 ఇండికేటర్స్లో ఏ రాష్ట్రం ఫస్ట్ ప్లేస్లో నిలిచింది, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా పేదరికం ఎక్కువగా ఉంది, అలాగే పేదరిక తీవ్రత ఏ జిల్లాలో ఎక్కువగా ఉంది, అవన్నీ కూడా మనం క్లియర్గా ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. క్లాస్లోకి వెళ్ళిపోదాం. పేదరికము అంటే పావర్టీ అనగా మనం చూసుకున్నట్లయితే కనీస అవసరాలు. అంటే ఈ కనీస అవసరాలు అంటే ఆహారం కానీ, గృహవసతి కానీ, దుస్తులు కానీ మొదలైన కనీస అవసరాలు తీర్చుకోలేనటువంటి స్థితిని, లేకపోతే కనీస అవసరాలు పొందలేనటువంటి స్థితినే పేదరికం అంటారు. అయితే ఈ పేదరికాన్ని దేని ఆధారంగా కొలుస్తారంటే పేదరిక గీత, పావర్టీ లైన్ ఆధారంగా కొలుస్తారు. ఈ పావర్టీ లైన్ అంటే ఏంటంటే ఒక దేశంలోని జనాభాలో ఎంతమంది పేదవారు ఉన్నారో దాన్ని లెక్కించడం కోసం ఏర్పాటు చేయబడినదే పేదరిక గీత, పావర్టీ లైన్. ఈ యొక్క పేదరిక గీతకు పైన ఉన్నటువంటి వారందరూ కూడా పేదరికాన్ని అధిగమించిన వారు. ఈ యొక్క పేదరిక గీతకు దిగువన ఉన్నవారు ఎవరైతే ఉంటారో బిలో పావర్టీ లైన్ అంటే పేదరికంలో ఉన్నవారిగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఈ పేదరిక గీతకు సంబంధించి ప్రపంచ బ్యాంక్ అనేది ఒక అమెరికా డాలర్ కంటే తక్కువ ఖర్చు పెట్టేటువంటి వ్యక్తుల్ని పేదరికంలో ఉన్నటువంటి వారిగా ప్రపంచ బ్యాంక్ అనేది చెప్పడం అనేది జరిగింది. అయితే పేదరికం కొలమానం మనం చూసుకున్నట్లయితే పేదరికాన్ని ఏ పద్ధతుల ద్వారా కొలుస్తారంటే 2 పద్ధతుల ద్వారా కొలవడం జరుగుతుంది. అదేంటంటే హెడ్ కౌంట్ రేషియో, తలల లెక్కింపు నిష్పత్తి. హెడ్ కౌంట్ రేషియో, తలల లెక్కింపు నిష్పత్తి. అయితే ఇది ఎలా కొలుస్తారంటే ఈ యొక్క పావర్టీ లైన్ ఏదైతే ఉందో, ఈ యొక్క పేదరిక గీత ఏదైతే ఉందో ఆ పేదరిక గీతగా నిర్ణయించినటువంటి ఏదైనా ఒక ఆదాయం ఇంత రావాలి, ఇంత ఖర్చు పెట్టాలని పేదరిక గీతకు నిర్ణయించడం జరుగుతుంది కదా. ఆ పేదరిక గీతగా నిర్ణయించినటువంటి దానికంటే వ్యయము అంటే వినియోగ వ్యయం అనేది తక్కువ చేసేవారందరూ కూడా పేదవారే అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకుని ఈ తలల లెక్కింపు నిష్పత్తి పద్ధతిని ఉపయోగిస్తారంటే ఎవరైతే మనం ఈ పేదరిక రేఖ లేదా పేదరిక గీత ఉందో దానికి ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయల కంటే తక్కువ ఖర్చు పెడితే వాళ్ళు పేదవారిని పేదరిక గీతగా నిర్ణయిస్తారు కదా. దానికంటే తక్కువ ఎవరైతే ఖర్చు పెడతారో అందరూ కూడా పేదవారే అని ఈ తలల లెక్కింపు నిష్పత్తి పద్ధతి ద్వారా తెలియజేయడం జరుగుతుంది. పేదరికం కొలవడానికి ఎక్కువగా ఈ పద్ధతినే ఉపయోగించడం జరుగుతుంది. అలాగే సేన్ పేదరిక సూచి అనేది 2వ పద్ధతి. తలల లెక్కింపు పద్ధతిలో లోపాన్ని నివారించడం కోసం అమర్త్య సేన్ దీన్ని ప్రతిపాదించడం జరిగింది. దీన్నే సేన్ పేదరిక సూచి అంటారు. ఈ సూచి ఏంటంటే పేదవారి ఆదాయంలో ఉండే తేడాను ఆధారంగా దీన్ని లెక్కించడం జరుగుతుంది. ఆదాయాలు ఆధారంగా చేసుకొని దీన్ని లెక్కించడం అనేది జరుగుతుంది. కానీ ఈ యొక్క హెడ్ కౌంట్ రేషియో ఆధారంగా మాత్రమే ఈ యొక్క దీన్ని పరిగణలోకి తీసుకొని పేదరికాన్ని కొలవడం జరుగుతుంది. అయితే పేదరికానికి సంబంధించి వివిధ కమిటీల భావనలు మనం చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్. పేదరికాన్ని దేని ఆధారంగా పరిగణలోకి తీసుకున్నారనేది వివిధ కమిటీలు చెప్పినటువంటి విషయాలు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏంటంటే
ప్రణాళికా సంఘం యొక్క టాస్క్ ఫోర్స్ కమిటీ 1979లో ఏర్పాటు చేసినటువంటి టాస్క్ ఫోర్స్ కమిటీ అసలు పేదవారు ఎవరు అనేది ఏం చెప్పింది అంటే, గ్రామీణ ప్రాంతాలలో ఒక రోజుకి 2400 క్యాలరీల పోషక ఆహారాన్ని పొందలేని వారు పేదరికంలో ఉన్నవారు అని చెప్పింది. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఒక రోజుకి 2100 క్యాలరీలు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 2400. ఒక రోజుకి 24 గంటలు ఉంటాయి కాబట్టి 24 అని గుర్తుపెట్టుకోండి. 2400 క్యాలరీలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక రోజుకి 2400 క్యాలరీల పోషక ఆహారాన్ని పొందలేనటువంటి వారు పేదవారు అని చెప్పింది. పట్టణ ప్రాంతాల్లో 2100 క్యాలరీలు ఒక రోజుకి ఆహారం పొందలేని వారిని పేదరికంగా గుర్తించడం జరిగింది. ఇది పేదరిక గీతగా నిర్ణయించి దానికి దిగువన ఉన్నటువంటి వారందరూ కూడా పేదవారిగా ఈ యొక్క ప్రణాళికా సంఘం యొక్క టాస్క్ ఫోర్స్ కమిటీ 1979 చెప్పడం జరిగింది. అలాగే ప్రణాళికా సంఘం యొక్క కమిటీ 2012 ఏం చెప్పిందంటే, 2009-10 సంవత్సర పరిగణన ప్రకారంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక నెలకి 672.80 రూపాయల కంటే తక్కువ ఖర్చు పెడితే 670 రూపాయల కంటే తక్కువ ఖర్చు పెడితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు ప్రజలని, పేద ప్రజలని, పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు 859.60 రూపాయల కంటే తక్కువ ఖర్చు పెడితే వాళ్ళని పట్టణ ప్రాంత పేద ప్రజలుగా ఈ యొక్క ప్రణాళికా సంఘం యొక్క కమిటీ 2012 తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 672.80 రూపాయలు ఒక నెలలో, పట్టణ ప్రాంతాల్లో అయితే 859.60 రూపాయలు ఒక నెలలో. దీనికంటే తక్కువ ఎవరైతే ఖర్చు పెడతారో అవసరాలకు గాను వాళ్ళందరినీ కూడా పేదవారిగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే సురేష్ టెండూల్కర్ కమిటీ చాలా 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 ఇంపార్టెంట్. ఈ సురేష్ టెండూల్కర్ కమిటీ ఆధారంగానే ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి పేదవారందరినీ కూడా లెక్కించడం జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సురేష్ టెండూల్కర్ కమిటీ 2004-5 ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి ఒక కనీస వ్యయం ఒక రోజుకి ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో ఒక వ్యక్తి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పర్సన్ ఏంటంటే ఒక రోజులో 27 రూపాయల 20 పైసలు కంటే తక్కువ ఖర్చు పెడితే వారిని పేదవారుగా చెప్పారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో 33 రూపాయల 3 పైసలు 33.3 రూపాయల కంటే తక్కువ ఖర్చు పెడితే వాళ్ళని పేదవాళ్ళుగా చెప్పడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక వ్యక్తి ఒక రోజులో 27.20 రూపాయల కంటే తక్కువ ఖర్చు పెడితే వారిని పేదవారిగా అని, పట్టణ ప్రాంతాల్లో అయితే 33 రూపాయల కంటే తక్కువ ఖర్చు పెడితే వారిని పట్టణ ప్రాంత పేదవారిగా ఈ సురేష్ టెండూల్కర్ కమిటీ నిర్ణయించడం జరిగింది. అయితే ప్రస్తుతం భారతదేశంలో పేదరిక కొలమానం అనేది ఈ సురేష్ టెండూల్కర్ కమిటీ ఆధారంగానే నిర్ణయించడం జరుగుతుంది. అయితే ఈ కమిటీ ప్రకారంగా ఇది 2004-5లో సర్వే చేసింది కాబట్టి అప్పటికి భారతదేశంలో దారిద్ర్య రేఖకు లేదా పేదరిక రేఖకు దిగువనున్న మొత్తం పేదవారు ఎంతమంది అంటే అప్పుడున్న భారతదేశంలో 100%లోని 37.2% మంది పేదవారుగా అప్పుడు 2004-5 నాటికి తేలింది. అయితే ఈ కమిటీ వేటి ఆధారంగా పరిగణలోకి తీసుకుని ఏటి ఆధారంగా వీటిని పరిగణించడం జరిగిందంటే విద్య ఆరోగ్యంపై పెట్టే ఖర్చు, అంటే విద్యపై పెట్టే ఖర్చు అలాగే ఆరోగ్యంపై పెట్టే ఖర్చు అలాగే తీసుకునే ఆహార క్యాలరీల ఆధారంగా ఈ సురేష్ టెండూల్కర్ కమిటీ నివేదికను రూపొందించడం జరిగింది. ఈ సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారంగా గ్రామీణ ప్రాంతాల్లో 27 రూపాయల 20 పైసల కంటే తక్కువ ఖర్చు పెట్టే వారిని ఒక రోజులో ఒక పర్సన్ ఒక రోజులో పెట్టే ఖర్చు 27 రూపాయల 20 పైసల కంటే తక్కువ ఉంటే వారిని పేదవారిగా, పట్టణ ప్రాంతాల్లో అయితే 33 రూపాయల 30 పైసల కంటే తక్కువ ఖర్చు పెట్టే వారిని పట్టణ ప్రాంత పేదవారిగా పరిగణలోకి తీసుకుంది. అప్పటి 2004-5 నాటికి భారతదేశం మొత్తం మీద ఉన్న పేదవారు 37.2%గా ఈ కమిటీ తెలిపింది. అలాగే రంగరాజన్ కమిటీ 2013లో అంటే మాజీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అయినటువంటి రంగరాజన్ అనేటువంటి పర్సన్తో ఈ యొక్క ప్రణాళికా సంఘం అనేది ఈ యొక్క సురేష్ టెండూల్కర్ కమిటీలోని లోపాలను పునఃసమీక్షించడం కోసం ఈ యొక్క రంగరాజన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ 2014 జూలైలో నివేదిక సమర్పించింది. దీని ప్రకారంగా పేదలుగా ఎవరిని పరిగణలోకి తీసుకుందంటే ఈ కమిటీ గ్రామీణ ప్రాంతాల్లో ఒక నెలకి 970 రూపాయల కంటే తక్కువ ఖర్చు పెట్టే వారిని ఈ యొక్క గ్రామీణ పేదలుగా, పట్టణ ప్రాంతాల్లో అయితే 1407 రూపాయలు ఒక నెలలో ఖర్చు పెట్టలేనటువంటి వారిని కనీసం వారికి వ్యయానికి ఆధారంగా అనుగుణంగా వాళ్ళు ఖర్చు పెట్టలేకపోతే వాళ్ళని పట్టణ పేదవారిగా ఈ యొక్క రంగరాజన్ కమిటీ తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 972, ఆంధ్రప్రదేశ్ యొక్క
తీరరేఖ పొడవు 972 కిలోమీటర్లు కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. పట్టణ ప్రాంతాల్లో అయితే 1407 రూపాయల కంటే తక్కువ ఖర్చు పెడితే వారిని పేదవారిగా చెప్పింది. ఈ కమిటీ అంచనాల ప్రకారం భారతదేశంలో 29.5% మంది మొత్తం పేదవారు ఉన్నట్టుగా తెలిపింది. అయితే పేదరికానికి సంబంధించి ప్రస్తుతం నీతి ఆయోగ్ రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ల ఆధారంగా భారతదేశంలో పేదరికం ఎంత శాతం ఉంది, ఎన్ని కోట్ల మంది పేదరికంలో ఉన్నారో ఎన్ని మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం భారతదేశంలో గల పేదరిక శాతం ఎంత అంటే 21.9%. ప్రస్తుతం భారతదేశంలో పేదరిక శాతం ఎంత? 21.9%. అంటే మొత్తం 120 కోట్ల మందిలో ఎంతమంది పేదరికంలో ఉన్నారంటే 26,93,00,000 మంది పేదరికంలో ఉన్నారంటే వారు కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారంటే సరైన ఆహారం కానీ, గృహవసతి కానీ, అలాగే దుస్తులు కానీ, త్రాగునీరు కానీ, అలాగే బ్యాంక్ అకౌంట్ల సదుపాయం కానీ ఏమీ అంటే చాలా అంటే వివిధ రకాల ఏదో ఒక దానితో లోపంతో బాధపడేటువంటి వారు పేదవారుగా ఉన్నారు. కాబట్టి అటువంటి పేదవారు 21.9% భారతదేశంలో ఉన్నారు. అయితే 2011-12 ప్రకారంగా ఈ యొక్క రిపోర్ట్ అనేది ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. 21.9% భారతదేశంలో మొత్తం పేదరిక శాతంగా మనం చెప్పవచ్చు. అయితే ఇది ప్రణాళికా సంఘం యొక్క టెండూల్కర్ కమిటీ ఆధారంగా ఇవి చెప్పినటువంటి రిపోర్ట్ అనమాట. ఇది ప్రణాళికా సంఘం టెండూల్కర్ కమిటీ ఆధారంగా నివేదిక ఆధారంగా ఈ యొక్క రిపోర్ట్ని చెప్పింది. మొత్తం భారతదేశంలో ఉన్న పేదరిక శాతం ఎంతంటే 21.9%. మొత్తం ఎంతమంది అంటే 26 కోట్ల మందిగా మనం చెప్పవచ్చు. అయితే భారతదేశంలో పేదరికం అనేది 1990లో 51% ఉండేది. 1990లో దేశంలో ఉన్న సగం జనాభా పేదరికంలో ఉండేవారు. తర్వాత 2004-05 నాటికి 37.2% తగ్గింది. అంటే మొత్తం జనాభాలో 40 కోట్ల మంది పేదరికంలో ఉండేవారు. అయితే 2011-12 నాటికి 21.9% తగ్గింది. 1990లో 51%, 2004-05లో 37.2%, 2011-12కి 21.9% తగ్గింది పేదరికం. అయితే 37.2% ఉన్నప్పుడు 40 కోట్ల జనాభా పేదరికంలో ఉంటే 21.9% తగ్గినప్పుడు 26 కోట్లకి తగ్గింది. పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తుల సంఖ్య 26 కోట్లకి తగ్గింది. అంటే మొత్తం 13 కోట్లు తగ్గడం అనేది జరిగింది. 13,70,00,000 పేదరికం నుంచి విముక్తి పొందడం జరిగింది. ఈ విధంగా 1990లో పేదరికంలో ఉన్నవారు ఎంత శాతం మంది, అలాగే 2004-05లో ఎంతమంది, 2011-12 నాటికి ఎంతమంది పేదరికంలో ఉన్నారు, ఎన్ని కోట్ల మంది, ఎంత శాతం అని క్లియర్గా మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే భారతదేశము ఆంధ్రప్రదేశ్లో పేదరిక స్థాయిని మనం చూసుకున్నట్లయితే ఈ టెండూల్కర్ కమిటీ యొక్క రిపోర్ట్ను ఆధారంగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎంత శాతం మంది పేదరికంలో ఉన్నారు, పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎంత శాతం మంది యొక్క పేదరికంలో ఉన్నారు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో పట్టణ అలాగే గ్రామీణ ప్రాంతం పరంగా ఎంత శాతం మంది పేదరికంలో ఉన్నారని మనం చూసుకున్నట్లయితే 2004-05 చూసుకోవాలి. రీసెంట్గా 2011-12 కూడా మనం చూడాలి. ఎకనామిక్ సర్వేలో 2011-12 యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇచ్చారు కాబట్టి అది మనం బాగా చూడాలి. 2004-05 పరంగా చూస్తే మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల్లో 32.3% మంది ఈ యొక్క పేదరికంలో ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో అయితే 23.4% మంది. 2004-05 ప్రకారంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే 32.3% మంది, పట్టణ ప్రాంతాల్లో 23.4% మంది. మొత్తంగా చూసుకున్నట్లయితే 2004-05 నాటికి ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎంతమంది పేదరికంలో ఉన్నారంటే మొత్తం మీద 29.9% మంది పేదరికంలో ఉన్నారు. అయితే 2011-12 రిపోర్ట్ ప్రకారంగా చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో 10.96% అంటే మొత్తం 61,80,000 మంది గ్రామీణ ప్రాంతాల్లో పేదరికంలో ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో 5.81% అంటే 16.98 లక్షల మంది పేదరికంలో ఉన్నారు. మొత్తం మీద 2011-12 ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో పేదరికం ఎంత శాతం ఉందంటే 9.2%గా ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పేదరిక శాతం ఎంత అంటే 9.2%. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం ఎంత శాతం ఉందంటే 10.96%. పట్టణ ప్రాంతాల్లో పేదరికం ఎంత శాతం ఉందంటే 5.81%గా మనం గుర్తుంచుకోవాలి. అలాగే ఇండియాది మనం చూసుకున్నట్లయితే ఈ సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారంగా ఇండియాది మనం చూసుకున్నట్లయితే 2004-05లో గ్రామీణ ప్రాంతాల్లో భారతదేశం మొత్తం మీద గ్రామీణ ప్రాంతాల్లో 41.8% పేదరికంలో ఉంటే పట్టణ ప్రాంతాల్లో 25.7% మంది పేదరికంలో ఉన్నారు. మొత్తం మీద 37.2% మంది పేదరికంలో ఉన్నట్లుగా మనం చూడవచ్చు. 2011-12 రిపోర్ట్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. 2011-12 అనేది చాలా బాగా చూడాలి. మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో 25.7% మంది పేదరికంలో ఉన్నట్లయితే పట్టణ ప్రాంతాల్లో 13.7%
7%, అంటే గ్రామీణ ప్రాంతాల్లో 21 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో 5 కోట్లు, మొత్తం మీద 26 కోట్లు. మొత్తం భారతదేశంలో పేదరిక శాతం 21.9%గా మనం చూడాలి. ఆంధ్రప్రదేశ్లో 2011-12 ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పేదరిక శాతం 9.2 అయితే 2011-12 ప్రకారంగా భారతదేశం యొక్క మొత్తం పేదరిక శాతం 21.9%. ఈ విధంగా భారతదేశంలో ఈ యొక్క సురేష్ టెండూల్కర్ కమిటీ ఆధారంగా పేదరిక స్థాయి మనం చూసుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదరికం గురించి మొత్తం తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారంగా పేదరికం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటంటే ఛత్తీస్గఢ్. ఎక్కువ పేదరికం ఉన్న రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, సెకండ్ ప్లేస్ జార్ఖండ్, థర్డ్ ప్లేస్ మణిపూర్. ఈ 3 రాష్ట్రాల్లో పేదరికం చాలా ఎక్కువగా ఉంది. అయితే మరి పేదరికం తక్కువగా ఉన్న రాష్ట్రాలు మనం చూసుకున్నట్లయితే కేరళ, సెకండ్ ప్లేస్ గోవా. కేరళలో జస్ట్ 7% మాత్రమే పేదరికంలో ఉన్నారు మొత్తం రాష్ట్రం మొత్తం మీద. గోవాలో జస్ట్ 9% మందే మాత్రమే పేదరికంలో ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ మనం చూసుకున్నట్లయితే ఇందాక మనం చూసుకున్నాం 9.2% మొత్తం యొక్క పేదరికంలో ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ గురించి ఇప్పుడు మనం చూడాలి. అంటే పేదరికాన్ని ఈ కమిటీలు ఏం చేశాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజుకి ఇంతకంటే తక్కువ ఖర్చు పెట్టేవారు పేదవారని, లేకపోతే ఒక నెలలో ఇంతకంటే తక్కువ ఖర్చు పెట్టేవారు పేదవారని, ఈ విధంగా వివిధ కమిటీలు అంచనా వేస్తే దీన్ని ఇలా కాకుండా ఇంకా కొన్ని రకాల ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా కొలాలి ఈ యొక్క పేదరికాన్ని అని చెప్పేసి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అంటే బహుళ పేదరిక సూచి అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. పేదరికాన్ని కొలవడానికి వారికి సరైన ఆహార వసతి ఉందా, లేకపోతే వారికి సరైన పారిశుద్ధ్యం ఉందా, డ్రింకింగ్ వాటర్ సదుపాయం ఉందా, లేకపోతే పాఠశాల హాజరు శాతం ఎలా ఉంది, అలాగే మాతల ఆరోగ్యం అంటే ఈ యొక్క మాతల తల్లుల యొక్క ఆరోగ్యం ఏ విధంగా ఉంది, అలాగే కౌమార దశ పిల్లల యొక్క మరణాలు లేదా ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇవన్నీ ఆధారంగా చేసుకొని పోషణ ఏ విధంగా ఉంది, ఇవన్నీ ఆధారంగా చేసుకొని మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేటువంటి దాన్ని పేదరికాన్ని కొలవడానికి ప్రవేశపెట్టడం జరిగింది బహుళ పేదరిక సూచి ఆధారంగా. దీన్ని మనం చూసుకున్నట్లయితే దీని యొక్క మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ను ఎప్పుడు రూపొందించారు అంటే 2010. ఎవరు రూపొందించారంటే UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అలాగే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్, ఈ 2 సంస్థలు కూడా ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని రూపొందించడం జరిగింది. దీని ఆధారంగా ప్రపంచంలోని వివిధ దేశాల్లో పేదరికం అలాగే పేదరిక తీవ్రత ఏ విధంగా ఉందో అవన్నీ కూడా ప్రతి సంవత్సరం అంచనా వేసి రిపోర్ట్ రూపంలో విడుదల చేయడం జరుగుతుంది. అయితే ఎన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నారంటే ప్రధాన రంగాలు 3, ఆరోగ్యానికి సంబంధించి 3 ఇండికేటర్స్, విద్యా రంగానికి సంబంధించి 2 ఇండికేటర్స్, జీవన ప్రమాణాలకు సంబంధించి 7 ఇండికేటర్స్, మొత్తం 3 ప్రధాన రంగాల్లో ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణ రంగాల్లో 12 ఇండికేటర్స్ ఆధారంగా ఈ మల్టీ పావర్టీ డైమెన్షనల్ ఇండెక్స్ అనేది తయారవుతుంది. అయితే ఆ 12 ఇండికేటర్స్ ఏంటి అంటే పారామీటర్స్ లేదా ఇండికేటర్స్ ఏంటంటే ఆ 3 రంగాలకి సంబంధించి వెరీ ఇంపార్టెంట్. పోషణ అంటే ఆ యొక్క దేశంలో వివిధ దేశాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా సరైన పోషణ అందుతుందా, అంటే అప్పుడే పుట్టినటువంటి పిల్లలకి 6 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి సరైన పోషణ అందుతుందా, లేకపోతే కౌమార దశలో ఉన్నటువంటి పిల్లలకి పోషణ సరిగా అందుతుందా లేదా, లేకపోతే ఈ యొక్క తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోషణ సరిగా అందుతుందో లేదా, అన్నీ కూడా పోషణ పరిగణలోకి తీసుకున్నారు. అలాగే పిల్లల కౌమార మరణాలు, చైల్డ్ అడోలసెంట్ మార్టాలిటీ, అంటే పిల్లల యొక్క కౌమార దశలో ఎంతమంది చనిపోతున్నారు, ఆ రేట్ ఎక్కువ ఏ దేశాల్లో ఉంది, అది కూడా ఎక్కువ తక్కువగా ఏ రేటు ఎక్కడ పిల్లల మరణాలు ఉన్నాయి అవి కూడా పరిగణలోకి తీసుకున్నారు. తల్లి ఆరోగ్యం, మెటర్నల్ హెల్త్, తల్లుల యొక్క ఆరోగ్యం ఏ విధంగా ఉంది, అలాగే పాఠశాలలో సగటు సంవత్సరాలు, అంటే పిల్లడు పాఠశాలలో ఎన్ని సంవత్సరాలు సగటున చదువుతున్నాడు, సగటున ఉంటున్నాడు అనేది పరిగణలోకి తీసుకున్నారు. అలాగే పాఠశాల హాజరు, పిల్లోడు ఒక సంవత్సరంలో ఎంత శాతం పాఠశాలకి వెళ్తున్నాడు, ఎన్ని రోజులు వెళ్తున్నాడు అవి కూడా తీసుకున్నారు. కుకింగ్ ఫ్యూయల్ అంటే వంట ఇంధనం, అంటే ఎంతమందికి ఇక వంట వండుకోవడానికి గ్యాస్ LPG సిలిండర్లు కానీ అలాగే గ్యాస్ సదుపాయం కానీ ఇవన్నీ ఎంతమందికి ఉన్నాయి అనేది పరిగణలోకి తీసుకున్నారు. పారిశుద్ధ్యం అంటే
ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా పారిశుద్ధ్యం ఉంది, ఇంకా ఎక్కడ అపరిశుద్ధ్యంగా ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి, ఆ పారిశుద్ధ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు. అలాగే ప్రజలందరికీ కూడా త్రాగునీటి సౌకర్యం ఎంతవరకు, డ్రింకింగ్ వాటర్ ఎంతవరకు ఉందని తీసుకున్నారు. అలాగే విద్యుత్, అందరికీ కరెంటు సదుపాయం ఎంతవరకు ఉంది అనేది తీసుకున్నారు. గృహ నిర్మాణం, అందరికీ ఇల్లులు ఉన్నాయా లేవా అనేది తీసుకున్నారు. అలాగే ఆస్తులు, అసెట్స్, ఆస్తులు ఎవరెవరికి ఎంతమందికి ఆస్తులు ఎంతమందికి ఉన్నాయి, ఎక్కడ ఎక్కువ మందికి ఆస్తులు ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఆస్తులు ఎక్కువగా కలిగి ఉన్నారు, అది కూడా తీసుకున్నారు. అలాగే బ్యాంక్ ఖాతాలు, బ్యాంక్ అకౌంట్లు కూడా పరిగణలోకి తీసుకుని ఈ విధంగా 12 ఇండికేటర్స్ని ఆధారంగా చేసుకుని ఈ యొక్క పేదరికం యొక్క సూచిని రిలీజ్ చేయడం జరుగుతుంది UNDP అనేది ప్రతి సంవత్సరం. అలాగే భారతదేశంలోని కూడా భారతదేశంలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని కూడా ప్రజల్లో ఈ యొక్క పేదరికం ఏ విధంగా ఉంది అలాగని చెప్పేసి ఈ 12 ఇండికేటర్స్ ఆధారంగా కూడా పేదరిక సూచిని ప్రతి సంవత్సరం కూడా MPI సూచిని నీతి ఆయోగ్ అనేది రిలీజ్ చేస్తుంది. ఈ నీతి ఆయోగ్ అనేది 2021 సంవత్సరం నుంచి ఈ యొక్క MPI రిపోర్ట్ని, MPI సూచిని విడుదల చేస్తుంది. అదేంటంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వీస్ 4 ప్రకారంగా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 4 ప్రకారంగా 2021 నుండి నీతి ఆయోగ్ అనేది మన భారతదేశంలో ఈ యొక్క పేదరిక సూచిని, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని రిలీజ్ చేస్తుంది. అయితే UNDP అనేది ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2021లో ఈ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది సెప్టెంబర్లో. ఆ యొక్క రిపోర్ట్లో ఈ యొక్క మొత్తం ప్రపంచంలో 107 దేశాలు ఉంటే ఈ పేదరికంలో భారతదేశం అనేది 62వ స్థానంలో నిలిచింది. అంటే 107 దేశాల్లో 62వ స్థానంలో భారతదేశం నిలిచిందంటే పేదరికం అనేది భారతదేశంలో చాలా చాలా ఎక్కువగా ఉంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది చాలా ఫెసిలిటీస్ అనేవి ఇండియాలో ఇంకా చాలామంది ప్రజలకి అందుబాటులో లేవు కాబట్టి 107 దేశాల్లో 62వ స్థానంలో నిలిచింది 2021 ఇండెక్స్ ప్రకారంగా. అయితే భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం మీద ఎంతమంది ప్రజలు పేదరికంలో ఉన్నారంటే 32.75%. ఈ యొక్క మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ రిపోర్ట్ ఆధారంగా ఇదనమాట. ఇందాక మనం చెప్పుకున్నది ఏంటంటే సురేష్ టెండూల్కర్ కమిటీ ఆధారంగా గతంలో డిస్కస్ చేసాం. ఇది మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం మీద పేదరికంలో ఉన్నవారు 32.75%, పట్టణ ప్రాంతాల్లో 8.81%. మొత్తం మీద గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పేదరికంలో ఉన్నారు. అలాగే పేదరిక తీవ్రత అంటే ఈ 12 ఇండికేటర్స్లో ఎక్కువ మంది అనేక ప్రజలు ఎక్కువ ఇండికేటర్స్ లోపంతో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ కరెంటు సదుపాయం లేకపోయినా, త్రాగునీటి సదుపాయం లేకపోయినా, పారిశుద్ధ్యం లేకపోయినా, అలాంటివి లేకపోతే వాటి ఏంటంటే ఎక్కువ తీవ్రతతో బాధపడతారు. ఆ విధంగా ఇంటెన్సిటీ గ్రామీణ ప్రాంతాల్లో భారతదేశంలో ఇంటెన్సిటీ ఎంత ఉందంటే 47.38% ఉంది. పట్టణ ప్రాంతాల్లో 42.25% ఉంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో యొక్క స్కోర్ ఎంత ఉంది అంటే భారతదేశానికి సంబంధించి 0.155గా ఉంది. అలాగే పట్టణ ప్రాంతాల్లో 0.040గా ఉంది. ఈ విధంగా 2021కి సంబంధించి UNDP రిలీజ్ చేసినటువంటి నివేదికలో గ్రామీణ ప్రాంతాల్లో 32.75% మంది పేదరికంలో ఉన్నారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో 8.81%గా ఉన్నారు. అయితే మొత్తం మీద భారతదేశం మొత్తం మీద ఎంతమంది పేదరికంలో ఉన్నారంటే మొత్తం చూసుకున్నట్లయితే అంటే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కలిపి చూస్తే 25.01% మంది పేదరికంలో ఉన్నారు. ఈ పేదరిక తీవ్రతతో ఎంతమంది బాధపడుతున్నారంటే 47.13% మంది. ఈ యొక్క పేదరిక సూచి పరంగా భారతదేశానికి ఎంత స్కోర్ వచ్చిందంటే 0.118 స్కోర్ రావడం జరిగింది. 107 దేశాల్లో 62వ స్థానంలో భారతదేశం అనేది నిలిచింది. అలాగే ఆంధ్రప్రదేశ్కి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నీతి ఆయోగ్ రిలీజ్ చేసినటువంటి MPI మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ఏ గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం హెడ్ కౌంట్ రేషియో, HR అంటే హెడ్ కౌంట్ రేషియో అంటే మొత్తం మీద పేదరికం గ్రామీణ ప్రాంతాల్లో ఎంత ఉందంటే 15.37, పట్టణ ప్రాంతాల్లో 4.91. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో పేదరిక శాతం ఎంత ఉందంటే ఈ యొక్క నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారంగా 12.31% ఉంది. అలాగే తీవ్రత చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో 43.28%, పట్టణ ప్రాంతాల్లో 42.83%. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో యొక్క తీవ్రత అనేది 43.23%గా ఉంది. అయితే స్కోర్ పరంగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అనేది నీతి ఆయోగ్ 2021 రిపోర్ట్ ప్రకారంగా 0.053 స్కోర్తో పేదరికం అనేది తక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో 8వ స్థానంలో నిలిచింది. 0.053 మార్కులతో 8వ స్థానంలో నిలిచింది. పేదరికం తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాల పరంగా 8వ స్థానంలో నిలిచింది. అయితే క్వశ్చన్ ఏమడుగుతారంటే 2021 రిపోర్ట్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో
మొత్తం ఎంత పేదరికం ఉందంటే 12.31%, ఎంత తీవ్రత ఉందంటే 43.23%, స్కోర్ ఎంత అంటే 0.053. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక నీతి ఆయోగ్ సంబంధించి ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2021 రిపోర్ట్ ప్రకారంగా దేశంలో అతి తక్కువ పేదరికం కలిగినటువంటి రాష్ట్రాలు ఏంటంటే కేరళ అనేది చాలా తక్కువ పేదరికం కలిగి ఉంది, 0.71%. స్కోర్ ఏంటంటే 0.003 స్కోర్ సాధించడం జరిగింది. 0.003 స్కోర్ అనమాట. అంటే చాలా తక్కువ స్కోర్లో ఉన్న రాష్ట్రాలు ఏంటంటే అసలు కనీసం పేదరికం అనేది చాలా తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలుగా మనం చెప్పవచ్చు. ఈ స్కోర్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఏంటంటే ఎక్కువ పేదరికంలో ఉన్నటువంటివిగా మనం అర్థం చేసుకోవాలి. 0.003తో 0.71% మాత్రమే కేరళలో పేదరికం ఉంది కాబట్టి ఫస్ట్ ప్లేస్. గోవా అనేది 3.76%తో సెకండ్ ప్లేస్. సిక్కిం అనేది 3.82తో థర్డ్ ప్లేస్లో ఉంది. మరి అలాగైతే పేదరికం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఏంటంటే బీహార్ అనేది 0.265 స్కోర్, 0.265 స్కోర్తో ఫస్ట్ ప్లేస్లో ఉంది. 51% దేశం మొత్తం మీద ఆ రాష్ట్రం మొత్తం మీద పేదరికంలో ఉన్నారు. సెకండ్ జార్ఖండ్ 42.16%, థర్డ్ ఉత్తరప్రదేశ్గా మనం చూడాలి. అయితే ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ యొక్క నీతి ఆయోగ్ రిపోర్ట్ 2021 ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ అనేది ఈ 12 మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారంగా ఈ 12 ఆంధ్రప్రదేశ్ దేంట్లో ఉత్తమ స్థానాలు కనబరిచింది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎకనామిక్ సర్వేలు ఇదంతా ఇవ్వడం జరిగింది. అయితే హౌసింగ్లో, గృహ నిర్మాణంలో 3వ స్థానంలో నిలిచింది, దేశం మొత్తం మీద 3వ స్థానంలో నిలిచింది. అలాగే మెటర్నల్ హెల్త్ అంటే తల్లుల ఆరోగ్యంలో 5వ స్థానం, ఎలక్ట్రిసిటీ, కుకింగ్ ఫ్యూయల్ అంటే వంట ఇంధనము, విద్యుత్లో 6వ స్థానము, స్కూల్ అటెండెన్స్, బ్యాంక్ అకౌంట్స్లో 7వ స్థానము, అసెట్స్లో 9వ స్థానము, న్యూట్రిషన్లో 10వ స్థానంలో నిలిచింది. అయితే అతి తక్కువ ర్యాంకులో అంటే చాలా విఫలమైనటువంటి ప్రగతి కనబరుస్తున్నది ఏంటంటే డ్రింకింగ్ వాటర్లో 28 రాష్ట్రాల్లో 26వ స్థానంలో ఉంది. ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అంటే పాఠశాలల సగటు కొనసాగింపులో 22వ స్థానంలో నిలిచింది. అయితే ఈ 28 రాష్ట్రాల్లో గాను ఈ 12 ఇండికేటర్స్లో అత్యధికంగా కేరళ అనేది చాలా వాటిలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. కాబట్టి పేదరికం అనేది చాలా తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కేరళ ఫస్ట్ ప్లేస్లో ఉంది. అలాగే గోవా కూడా చాలా వాటిలో ఫస్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి సెకండ్ ప్లేస్లో గోవా అనేది ఉంది. కేరళ 8లో ఫస్ట్ ప్లేస్లో ఉందంటే శానిటేషన్, పారిశుద్ధ్యంలో ఫస్ట్ ప్లేస్, స్కూల్ అటెండెన్స్, పాఠశాల హాజరులో ఫస్ట్ ప్లేస్, ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ పాఠశాల కొనసాగింపులో ఫస్ట్ ప్లేస్, మెటర్నల్ హెల్త్లో తల్లుల ఆరోగ్యంలో ఫస్ట్ ప్లేస్, చైల్డ్ అడోలసెంట్ మార్టాలిటీలో ఫస్ట్ ప్లేస్. ఈ విధంగా కేరళ 5 ఫస్ట్ ప్లేస్లో ఉంది. గోవా కూడా 3 ఫస్ట్ ప్లేస్ ఉంది. విద్యుత్తును అందించడంలో కానీ, గృహ నిర్మాణంలో కానీ, వంట ఇంధనం అందించడంలో కానీ గోవా ఫస్ట్ ప్లేస్లో ఉంది. అలాగే పంజాబ్ మనం చూసుకున్నట్లయితే డ్రింకింగ్ వాటర్లో ఫస్ట్ ప్లేస్ ఉంది. అసెట్స్ అంటే ఆస్తుల్లో ఫస్ట్ ప్లేస్లో నిలవడం అనేది జరిగింది. అలాగే హిమాచల్ ప్రదేశ్ మనం చూసుకున్నట్లయితే హిమాచల్ ప్రదేశ్ అనేది బ్యాంక్ అకౌంట్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. సిక్కిం అనేది న్యూట్రిషన్, పోషణలో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. అయితే ఆంధ్రప్రదేశ్లోని 2021-22 సర్వే ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లోని పేదరికంకు సంబంధించి జిల్లాల పరిస్థితి ఏ విధంగా ఉన్నా చూస్తే అతి తక్కువ పేదరికం ఉన్న జిల్లాలు ఏంటంటే గుంటూరు అనమాట. గుంటూరులో జస్ట్ 8.31% మాత్రమే పేదరికం ఉంది. సెకండ్ తూర్పుగోదావరిలో కూడా జస్ట్ 8.55% మాత్రమే ఈ యొక్క పేదరికం ఉంది. అలాగే అతి ఎక్కువ పేదరికం ఉన్న జిల్లాలు ఏంటంటే కర్నూలు. మొత్తం కర్నూలు జనాభాలో 20% మంది పేదరికంలో ఉన్నారు. సెకండ్ ప్లేస్ విజయనగరం 19% మంది. అయితే పేదరిక తీవ్రత ఇంటెన్సిటీ ఎక్కువగా ఉన్న జిల్లాలు ఏంటంటే విశాఖపట్నం 47. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో పాడేరు, అరకు, చింతపల్లి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ అనేవి ఉండవు. ఎక్కువ మంది ఎక్కువ ఇబ్బందులతో బాధపడతారు కాబట్టి అక్కడ ఇంటెన్సిటీ తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క లోట్ అనేది 12 ఇండికేటర్స్ లోట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి విశాఖపట్నం ఫస్ట్ ప్లేస్లో ఉంది తీవ్రతలో. కర్నూలు సెకండ్ ప్లేస్లో నిలవడం అనేది జరిగింది. ఈ విధంగా ఏపీ ఎకనామిక్ సర్వే 2021-22కి సంబంధించి మనం ఎకనామిక్ సర్వేలో ఇచ్చినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం నీట్గా చెప్పుకోవడం అనేది జరిగింది. ఇది ఈ రోజుటి క్లాసు. ఈ రోజు క్లాసులో మనం చెప్పుకున్న విషయాలన్నీ చాలా 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 ఇంపార్టెంట్. గ్రూప్ 1 పరంగా కానీ, అలాగే నెక్స్ట్ రిలీజ్ అయ్యే గ్రూప్ 2 పరంగా కానీ, అలాగే ఏ ఎగ్జామ్ అన్న ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ తీసుకున్నా, నెక్స్ట్ జరగబోయే గ్రూప్ 4 ఎగ్జామ్ తీసుకున్నా కూడా ఎకానమీ పరంగా చాలా ముఖ్యమైన టాపిక్స్ అంటే కరెంట్ ఎకానమీ డిస్కస్ చేసాం, ఎకనామిక్ సర్వే డిస్కస్ చేసాం, అలాగే
ఈ యొక్క స్టాక్ అంటే ఇండియన్ ఎకానమీలో ఉన్నటువంటి వివిధ కమిటీలు చెప్పిన విషయాలు కూడా మనం క్లియర్గా తెలియజేసుకోవడం అనేది జరిగింది. ఇది ఈ రోజు క్లాసు. ఎవరైనా మన వీడియోస్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం అనేది మర్చిపోకండి. నెక్స్ట్ మరొక కొత్త క్లాస్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.